మన కర్మ మన జీవితం అనేది మన కర్మ ప్రణాళికతోనే లేదు, భార్య కర్మ ప్రణాళిక, పిల్లలు, మనకు అనుబంధం ఉన్నవాడు అందరి ప్రణాళికలు అందులో ఉంటాయండి. అందుకే పెళ్లి చేసేటప్పుడు అమ్మాయి జాతకాలు కలిసేయాలి ఎందుకు చూస్తే ఆ మాత్రం నిమిత్త మాత్రంగానైనా చూడాలి. బొత్తిగా నైదంతారు పెట్టుకుని పెళ్ళిళ్ళు చేసేస్తే మనాడు అట్టుకుపోతుంది కాపురం, అనుమానం లేదు అందులో. కొన్ని అసలు చేయకూడదు అలాగా, అందుకని చూస్తారు ఆ మాత్రం. ఇంకా అక్కడి నుంచి ఇదేదో కొంచెం పొడుగ్గా ఉంది, ఇదేదో పొట్టు, అంత విపరీతం అక్కర్లేదు. ఇంకా జాతకాలు ఇవన్నీ ఎప్పుడు స్థూలంగానే పాటించాలి, దయచేసి అర్థం చేసుకోండి, సూక్ష్మంగా వెళ్ళకూడదు. ఎందుకంటే జాతక జ్యోతిష్ శాస్త్రం మొత్తం ఖగోళ శాస్త్రం, మానవ జీవితానికి సంబంధించింది కాదు, అది మొత్తం సమాజ జీవితానికి సంబంధించింది, మొత్తం భూమండలానికి సంబంధించింది. అతివృష్టి, అనావృష్టి, అష్టగ్రహ కూటమి, సూర్యగ్రహణం, చంద్రగ్రహణం, ఏ పంటలు ఏ కాలంలో పండతాయి, ఇవన్నీ చెప్పడానికి జ్యోతిష్ శాస్త్రం. కానీ నీ చెయ్యి నా చెయ్యి, నీ మూతి నా మూతి చూసి చెప్పడానికి కాదు అది. దాన్ని అలా చేసేసారు మహానుభావులు, వారికి నమస్కారం. ఎందుకంటే వ్యాపారం చేయడానికి బాగా వీలు, మనిషిని ఎంత భయపెట్టేస్తే అంత వీలు. అందులో మీరు మీ జీవితాల్లో మీకు చెప్పిన చూసుకుని 90% అబద్ధాలే, 10 కూడా జరగవు. ఆ జరిగిన వాళ్ళ చేత చెప్పిస్తారు టీవీల్లో, అవి మనం నమ్మేస్తూ ఉంటాం. జరిగే అవకాశం లేదు. జ్యోతిష్ శాస్త్రం సమిష్టి జీవితానికి సంబంధించింది తప్ప వ్యష్టి జీవితానికి సంబంధించింది కాదు. వ్యష్టి జీవితం మీద ప్రభావం ఉంటుందండి. ఈ ప్రాంతం అంతా వాన కురిసినప్పుడు అందరి మీద పడుతుందండి, కానీ గొడుగేసుకున్నవాడి మీద పడుతుందా? కొందరికి 2 చినుకులు పడగానే జలుబు చేసేస్తుందండి. ఒకడు వానలో తారంగా వాడినా ఏమీ చేయదండి. వాడి శక్తి సామర్థ్యాలు ఉన్నాయా లేదా అక్కడ. జ్యోతిష్ శాస్త్ర ప్రభావం కూడా అంతే. స్థిరమైన సంకల్పం, భక్తి, జ్ఞాన వైరాగ్యాలు కలిగిన వాడిని నవగ్రహాలు కాదండి 18 గ్రహాలు ఉన్నవాడిని ఏం చేయలేవు. మొహమాటం ఏం లేదు ఆ విషయం. వెంకటేశ్వర సుప్రభాతం సహా అన్నింటిలో ఉంటుంది, మీ ధైర్యం కోసం చెబుతున్నా. సూర్యందు భౌమ బుధ వక్పతి కాంజ సౌరి స్వర్భానుకేతు దివిషత్ పరిషత్ ప్రధానాగ త్వద్దాస దాస చరమావధి దాస దాసాక శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాతం. సూర్యుడు, ఇందు చంద్రుడు, భౌమ కుజగ్రహం, బుధగ్రహం, వాక్పతి బృహస్పతి, కావ్య శుక్రగ్రహం. సూర్యందు భౌమ బుధ వాక్పతి కావ్య శౌరి, సూర్యుని కుమారుడైన శనీశ్వరుడు శౌరి అంటే. స్వర్భాను రాహువు, కేతు, నవగ్రహాలు. ఇంతకు మించిన 10వ గ్రహం ఏది లేదు. 10వ గ్రహం ఎవడైనా ఉంటే ఈ జాతకం చెప్పించుకుని వాడే 10వ గ్రహం. ఇవన్నీ వెంకటేశ్వర స్వామికి, భగవంతుడికి త్వద్దాస దాస చ రమావధి దాస దాసాక, ఆయన దాసుడికి దాసులు వీళ్ళు నవగ్రహాలు కూడా. వీళ్ళు మనం ఏం చేస్తారండి, ఊటికి నవగ్రహ పూజ అంటాం, పారిపోవడం అక్కడి నుంచి. వీళ్ళు అక్కడి నుంచి ఆయనకి నువ్వులు, ఈయనకి నవ్వులు, ఈయనకి చెవులు, ఈయనకి పువ్వులు, పని ఏం లేదు ఇక్కడ. ఇది పెద్ద నమ్మకాలు బాగా పెంచుతున్నారు. 5 వారాలు, 30 వారాలు, 60 వారాలు. నువ్వు ఇక్కడ వరకు నువ్వులు ఇచ్చేసిన వెంటనే పైన గ్రహం మారిపోతుందా? కాస్త ఆలోచించవాయి బాబు, బుర్రపెట్టి ఆలోచన తెలిసిపోతుంది. నీ నువ్వులకి ఆ గ్రహం ఎలా మారుతుందండి? ఎందుకు మారుతుంది అసలు? అది మొత్తం సమిష్టి సృష్టికి సంబంధించిన విషయమా? కానీ ఖచ్చితంగా అదే జ్యోతిష్ శాస్త్రంలో చంద్రగ్రహణం కానీ, సూర్యగ్రహణం కానీ, గ్రహకూటమి కానీ, ఈ ఇతర అతివృష్టి అనావృష్టిలు కానీ ఎలా రాశారో అలాగే జరుగుతున్నాయి. మీరు గమనించండి, ఒక చుక్క తేడా లేకుండా, సెకం తేడా లేకుండా కరెక్ట్ జరుగుతాయి. ఎందుకంటే అది సమిష్టి, వ్యష్టి కాదు. దాన్ని మన వాళ్ళు శుభ్రంగా వ్యాపారం చేయడానికి వీలుగా వ్యష్టి చేసి పారేశారు. మొత్తం నీ నక్షత్రం ఏమిటి అన్నావు, అందుకే వ్యాపారంలో మునిగో. నక్షత్రం బట్టి మునిగిపోతాడా?